హాయ్ అండి. అందరికీ నమస్తే. మైథిలి వంటింటికి స్వాగతం. నిన్న ఈవినింగ్ మన ఛానల్ 10,000 సబ్స్క్రైబర్స్ మార్క్ దాటిందండి. ఈ సంతోషాన్ని నేను అప్పటికప్పుడు అందరితో పంచుకున్నాను. మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరితో. ఇంకా ఆ సంతోషాన్ని, నా జర్నీని ఒక బ్రీఫ్‌గా మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ చిన్న వీడియో చేస్తున్నాను. ఆహ్, ఇది ఏంటంటే నా జర్నీ అనుకోకుండా స్టార్ట్ అయిందండి. మేమేం పెద్దగా ప్లాన్ చేసుకోలేదు. అసలు ఏం అనుకోలేదు. నేను యూట్యూబ్ ఛానెల్‌లో ఆహ్, రీల్స్, యూట్యూబ్ వీడియోస్ వాచ్ చేయడం అలవాటు. ఇంకా పాస్ట్ టైమ్ కదా! అట్లానే చూసేదాన్ని. అందులో కొద్దిగా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే గ్యాదర్ చేయడం, ఇంకా ఏదన్నా ఆహ్, నాలెడ్జ్ గ్యాదర్ చేయడం, ఏమన్నా కొత్తవి నేర్చుకోవడం, ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఇలా జరుగుతుంది. కానీ నేనెప్పుడూ యూట్యూబ్ ఛానెల్‌ని నేను సీరియస్‌గా తీసుకోలేదు. వీడియోస్‌ని గూడా నేను సీరియస్‌గా తీసుకోలేదు. యాజ్ ఎ యూట్యూబర్ ఈ మాట అనడం చాలా ధైర్యం చేయడమే. కానీ ఒకప్పుడు నా పరిస్థితి నేను చెప్తున్నాను. అయితే ఏమైందంటే ఒకసారి 2021 డిసెంబర్‌లో మా చిన్నబ్బాయి రాహుల్ బ్రెయిన్ చైల్డ్ అనమాట మైథిలి వంటిల్లు. ఒకసారి ఒక వంటకం చేస్తున్నాను నేను. ఆ వంటకం గుర్తుంది నాకిప్పటికి. అది మటన్ పాయ. మటన్ పాయ కర్రీ చేస్తుంటే మా బాబేంటో సరదాగా దాన్ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు దాన్ని వీడియో తీశాడండి. తీస్తే ఏదో సరదాగా మమ్మీ నువ్వేదన్నా మాట్లాడు అనంటే అప్పటికి వీడియోస్ చూసిన అనుభవం ఉంది కదా! సో, ఏదో మాట్లాడడానికి ప్రయత్నించి నాకొచ్చినంత వరకు అప్పుడు ఇంత ఫ్రీగా మాట్లాడేదాన్ని కాదు. అంటే కెమెరాను ఫేస్ చేస్తూ మాట్లాడడం కొంచెం అలవాటు లేదు కదా! ఎలాగోలా మాట్లాడాను. ఆ వీడియో ఉంది మన ఛానెల్‌లో. ఫస్ట్ వీడియో అనమాట. మటన్ పాయ కర్రీ చేశాను. అది రికార్డ్ చేసిన తర్వాత మా అబ్బాయి దాన్ని నేనొక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాను అని, తర్వాత మేమందరం కూర్చొని మా ఫ్యామిలీ మెంబర్స్ దీనికి ఏం పేరు పెట్టాలి అంటే, వంటతో కదా! సో, వంటిల్లు అని పెడదాం. సో, ఆహ్, నేమ్‌తో వంటిల్లు అని, సుధాస్ కిచెన్ అని, చిత్రాస్ కిచెన్ అని ఇలా చాలా ఉన్నాయి యూట్యూబ్‌లో కొన్ని వందలు. కామనే అయినా ఏం చేస్తాం తప్పదు కదా! ఇప్పుడు మైథిలి అనేది నా ఐడెంటిటీ. వంటిల్లు అనేది జోనర్ అనుకోండి మన యూట్యూబ్ ఛానెల్‌కి. సో, మైథిలి వంటిల్లు అనే పేరుకి అందరం ఫైనలైజ్ అయ్యామనమాట. ఆ పేరుతో యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసాం. 2021 డిసెంబర్ 29న మా ఫస్ట్ వీడియో అప్‌లోడ్ అయిందనమాట. మంచి రెస్పాన్స్ వచ్చి మేము ఏమో జీరో ఎక్స్‌పెక్టేషన్స్ అండి. మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి వ్యూస్ వచ్చాయి. సరే ఆ తర్వాత ఏంటంటే ఇలాగే అప్పుడేంటంటే మా అబ్బాయికి వర్క్ ఫ్రమ్ హోమ్. కొద్దిగా గ్యాప్ దొరికినప్పుడు ఇప్పుడు ఆఫీస్‌కెళ్ళే కమ్యూట్ చేసే టైం అది ఉంటుంది కదా! యూజువల్లీ మార్నింగే మన వంటలవి అవుతుంటాయి. మీరు నా దినచర్య చూస్తుంటారు కదా వ్లాగ్స్‌లో. అప్పుడేంటంటే సరదాగా తీసిన బిట్స్ మేము రీల్స్‌గా, వీడియోగా పెడితే అది మంచి రెస్పాన్స్ రావడం స్టార్ట్ అయింది. సో, ఇది 2021 డిసెంబర్ 29కి మేము స్టార్ట్ చేస్తే ఏప్రిల్ వరకు నడిచిందండి. అప్పటికి నియర్లీ 400 సబ్స్క్రైబర్స్ అయిపోయారు మాకు 4 మంత్స్‌లో. 3½ మంత్సే అనుకోండి. మిడ్ ఏప్రిల్‌లో మేము కొన్ని కారణాల వల్ల వీడియోని మేము ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. డిస్కంటిన్యూ చేసాం. దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే అప్పటికి కూడా యూట్యూబ్ ఛానెల్ మీద పెద్ద ఏదో మా చిన్నబ్బాయి సరదాగా స్టార్ట్ చేసిన ఛానెల్ ఇది అని అప్పుడు మా పెద్ద కోడలు రవళి, చిన్న కోడలు వైష్ణవి, మా పెద్దబ్బాయి విమల్, మా వారు ఎవరు వీలైతే వాళ్ళు అలా షూట్ చేసేవాళ్ళు మామూలు ఫోన్‌లలోనే. ఏం పెద్ద టెక్నాలజీ లేదు, ఏమీ లేదు. అట్లా తీసి పెట్టేవాళ్ళం. దాన్ని మేమంతా సీరియస్‌గా తీసుకోలేదు. తర్వాత 2023లో వినాయక చవితి రోజు మా అబ్బాయికి ఎందుకో అనిపించి లేదు మనం మళ్ళా ఛానల్ రీస్టార్ట్ చేద్దాం. సెప్టెంబర్ 20థ్ ఇదే రోజండి. అది అనుకోకుండా కోయిన్సిడెన్స్. ఇవాళ సెప్టెంబర్ 20థ్ 2025 మేము మా మైథిలి వంటిల్లు ఛానల్ రీస్టార్ట్ చేసింది సెప్టెంబర్ 20థ్ 2023. అప్పుడు మళ్ళా రీస్టార్ట్ చేసాం. ఎగ్జాక్ట్‌లీ 2 ఇయర్స్. సో, ఎగ్జాక్ట్‌లీ 2 ఇయర్స్‌లో
మాకు 10,000 సబ్స్క్రైబర్స్ మైల్ స్టోన్ ఒకటి దాటాము. అది చాలా పెద్ద విషయం కాకపోవచ్చు. ఎందుకంటే మరి యూట్యూబ్ ఛానల్స్ ఇన్‌ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కోట్లలో సబ్స్క్రైబర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. కోట్లలో ఫాలోవర్స్ ఉన్నవాళ్ళు ఉన్నారు. నాదేంటండి ఒక చిన్న ఛానల్. కానీ నా వరకు నాకు ఇది ఒక మైల్ స్టోనే. నాకు సంతోషకరమైంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఇప్పుడు నా అచీవ్‌మెంట్ ఈజ్ నథింగ్ అని నేను అనలేను. ఎందుకనంటే ఇది నా ఒక్కదాన్ని కృషి కాదండి. ఇప్పుడు నాదేంటది చిన్న ప్రపంచం. నేనొక సింపుల్ సాదా సీదా హౌస్ వైఫ్, మదర్, వైఫ్, మదర్ ఇన్ లా, గ్రాండ్ మదర్, డాటర్ ఇన్ లా. అంతే తప్ప నాకు పెద్ద రోల్స్ లేవు. నాకు పెద్ద అట్రిబ్యూషన్స్ లేవు. పెద్ద పెద్ద టాలెంట్స్ ఏమి లేవండి. సింపుల్ సాదా సీదా హౌస్ వైఫ్. మేము చూపించేది కూడా క్లీన్ అండ్ నీట్ హౌస్ హోల్డ్ వీడియోస్. నాది చిన్న ప్రపంచం. నాకు బహుశా ఈ ప్రపంచంలో నాకంటూ నన్ను గుర్తుపట్టి తెలిసిన వాళ్ళు ఔటర్ లిమిట్ అయితే ఒక 500 మెంబర్స్ ఉంటుండొచ్చు. మిగతా 9,500 మెంబర్స్ ఎవరండి? వాళ్ళకి నేనేమవుతాను? ఇప్పుడు నేను ఈ అచీవ్‌మెంట్ అనేది నథింగ్ అని నా హంబుల్‌నెస్ చూపించడానికి నేను అనదలుచుకోలేదు. ఎందుకనంటే నేను అలా అన్నాననుకోండి, ఈ 9,500 సబ్స్క్రైబర్స్‌ని నేను చిన్నబుచ్చినట్టు అవుతుంది. సో, వాళ్ళందరి తరఫున ఇది మాత్రం నాకు చాలా పెద్ద అచీవ్‌మెంట్ అని నేను చెప్తున్నానండి. ఇది మనందరి అచీవ్‌మెంట్. ఎందుకనంటే నేనెవరో మీకు తెలీదు. ఏదో నా వీడియోస్ మీరు చూసి ఇప్పుడు 5 మిలియన్ వ్యూస్ మాకొచ్చాయి. అంటే అంతమంది మన వీడియోస్ అంత టైం మన కోసం వెచ్చించారు. అంత టైం ఎంత వాల్యుబుల్ అండి. మనకు ఒక్క సీన్ నచ్చకుండా మనం చూస్తుంటాం వీడియోస్. అక్కడ మనకి కొంచెం చికాకు అనిపించినా నెక్స్ట్ వీడియోకి వెళ్ళిపోతాం. అలా కాదు చివరి వరకు చూడాలి అంటే అది ఎదుటి వాళ్ళ గొప్పతనం కూడా. నాలో నేను చెప్తున్నాను కదా, నాలో పెద్ద ఆర్ట్, పెద్ద టాలెంట్, స్కిల్స్ ఏమీ లేవు. నేను చూపించేదేంటి డే టు డే మా లైఫ్. నేను బహుశా నేనేమనుకుంటానంటే ఈ కామన్నెస్, ఈ హోమ్లీనెస్, కామన్నెస్, ఈ డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ అనేది మీలో చాలా మందికి కనెక్ట్ అయి ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే స్వతహాగా నేను కూడా అలాగే ఆలోచిస్తాను. నేను ఫాలో అయ్యే యూట్యూబ్ ఛానల్స్ కూడా మోస్ట్‌లీ అలాంటివే. ఐ ఫీల్ అట్ హోమ్. ఐ ఫీల్ కంఫర్టబుల్. అదే కంఫర్ట్ నా ఛానల్ ద్వారా, నా వీడియోస్ ద్వారా మీకు అనిపించిందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఏది ఏమైనా ఒక్క క్లిక్ అండి. మీరు ఒక్క క్లిక్ అని మీరు అనుకుంటున్నారు. ఒక్క క్లిక్‌తో ఒక ఒక మామూలు హౌస్ వైఫ్‌ని ఏదో పాస్ట్ టైమ్‌గా స్టార్ట్ చేసిన ఈ యూట్యూబ్ ఛానల్‌ని ఈ స్టేజ్‌కి మీరు తీసుకొచ్చారు. సో, ఈ సక్సెస్ అనేది మీ అందరిది. ఇందులో నేనొక పార్ట్ మాత్రమే. ఇందులో నేనొక భాగం మాత్రమే. ఇది నాదే, నా ఛానల్, నేనే సాధించాలని నేనెప్పుడు అనుకోను. ఇక పైన కూడా నన్ను మీరు ఇలాగే ఆదరిస్తుంటారు, ఎంకరేజ్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వ్యూవర్స్ అందరికీ కూడా నేను మళ్ళీ ఒకసారి నమస్కరించి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే మీ టైం నాకు కేటాయించారు. అది చాలా ఎక్కువ నాకు. సో, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అవకాశం దొరికిందని చెప్తున్నాను. ఇక పైన కూడా మన ఛానల్, మన మైథిలి వంటిల్లు ఛానల్ మీరు ఏ బేసిక్ క్వాలిటీస్‌తో నాతో కనెక్ట్ అయ్యి నన్ను ఇప్పటివరకు తీసుకొచ్చారో అదే జానర్ ఫాలో అవుతూ క్లీన్ అండ్ నీట్ కంటెంట్, హోమ్లీ కంటెంట్. ఏంటనంటే ఇది మన ఇంట్లో జరిగేదే కదా. మన అమ్మ, పెద్దమ్మో, పిన్నో, వదినో ఎవరో ఒకరు ఇలాగే చేస్తుంటారు కదా. కొందరైతే మీరు ఇలా ఉన్నారండి, మా వాళ్ళు మా పిన్నిలాగున్నారు, మా అక్కలాగున్నారు అంటే నాలో మీరు ఒక ఐడెంటిటీని వెతుక్కోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు 1, 2 సందర్భాల్లోనండి నేను ఈ మధ్యలో తిరుమల వెళ్ళినప్పుడు, అరుణాచలం వెళ్ళినప్పుడు నేనేంటండి, నేను ఐఎమ్ నోబడీ. ఐఎమ్ జస్ట్ సింపుల్ హౌస్ వైఫ్. నన్ను గుర్తుపట్టి పలకరించిన వాళ్ళు ఉన్నారండి. మీరు ఫలానా కదా, మీరు మీ యూట్యూబ్ ఛానల్, మీరు మైథిలి గారు కదా అని. నా సంతోషానికి హద్దులు లేవండి. అంటే అది చాలా పెద్ద విషయం అండి. మాలాంటి వాళ్ళకి చాలా పెద్ద విషయం. అండ్
ఈ జర్నీలో మనమందరం కలిసి వెళ్తున్నాము. ఇక ముందు కూడా ఈ జర్నీని ఇలాగే సాగిద్దాం. మంచి క్లీన్ కంటెంట్, మంచి వీడియోస్, కుకింగ్, హౌస్ హోల్డ్ యాక్టివిటీస్, పూజలు, ఫంక్షన్స్, ట్రావెలింగ్, మా పిల్లలు, ఇవన్నీ మీతో చక్కగా షేర్ చేసుకుంటూ ఉంటాను. మీరు కూడా చక్కగా నన్ను మీ ఇంట్లో ఒక మెంబర్‌లా భావించి, మీ మదరో, మీ అక్కయ్యో, మీ చెల్లో, మీ పిన్నో, మీ పెద్దమ్మో ఎవరో ఉంటారు కదా! నా ఏజ్ గ్రూప్ నాలాంటి వారు. అలా నన్ను భావించి, మీ ఇంట్లో ఒక మెంబర్‌లా భావించినందుకు నాకు చాలా ఆనందంగా ఉందండి. అండ్ ఇది మైథిలి వంటిల్లు ఫ్యామిలీ ఇది. వి ఆర్ 10,000 ప్లస్ నౌ. వి ఆర్ మైథిలి వంటిల్లు ఫ్యామిలీ. మన ఫ్యామిలీని ఇలాగే ముందుకు నడిపిద్దాం. ఇంకా నెక్స్ట్ టార్గెట్ రీచ్ అయ్యే వరకు ఇలాగే వెళ్తూ ఉంటాము. అండ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలండి. 5 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది మన ఛానల్. దీనికి అంతటికీ మీరే కారణం. థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఈ చిన్న వీడియోతో చెప్పేంత థ్యాంక్స్ కాదు, కానీ ఇంతకు మించి ఎక్స్ప్రెస్ చేయడం కూడా నాకు రాదు. సో ఇలాగే వెళ్తూ ఉంటాం సక్సెస్ వైపు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ.